హలో అందరికీ, ఈరోజు నేను దొండకాయ కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. సో ప్లీజ్ తెలియని వాళ్ళు ఎవరైనా చూసేయండి, ఎలా చేయాలో చూపిస్తాను రండి. అందుకోసం నేను ఒక కడాయిలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, దొండకాయ ముక్కలు, చింతపండు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, అందులోనే కొంచెం పసుపు వేసుకోండి. పసుపు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో నేను కొంచెం వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎలా అంటే ఆ ముక్కలన్నీ ఆయిల్లోనే ఉడికిపోవాలి, వాటర్ వేసుకోము కాబట్టి. సో నేను వేసుకోలేదని చూడకుండా నేను వేసేసుకున్నాను, కాకపోతే ఎడిట్ చేయలేదు. సో దొండకాయ కొత్తిమీర అన్నప్పుడు కొత్తిమీర లేకపోతే ఎలా, సో అలా కొత్తిమీరని కూడా పైన వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. బాగా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి, అలా వాటర్ అంతా బయటికి రావాలన్నమాట. ఇంకా బాగా ఉడకాలి. సో మనం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మళ్ళీ మనం మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకుందాం. సో ఇలా ఇంట్లో ఎప్పుడైనా ఇలా కొన్ని కూరగాయ ముక్కలు మిగిలిపోతే ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. సో ఇలా ట్రై చేసానని చాలా బాగుంది టేస్ట్. సో అంతేనండి, బాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ ఇలా బయటకు వస్తుంది. ఇంకా మనం స్టవ్ బంద్ చేసి దాన్ని చల్లార్చడమే. చల్లారిన తర్వాత డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇంతేనండి, సింపుల్ దొండకాయ కొత్తిమీర పచ్చడి రెడీ. మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్.